ప్రభుత్వ ఉద్యోగాలు ప్రమోషన్ల పేరుతో 60 మంది అమాయకులను మోసం చేసిన కేటుకాలను భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నిరుద్యోగుల నుంచి 4,08,00,000 రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యులు మొత్తం 13 మంది ఉండగా ప్రస్తుతం 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు. మనకు బాధితులు ఇంకొంతమంది కూడా మనకు కొత్తగూడెం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో మెయిన్ చీటింగ్ ఉద్యోగాల పేరిట సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అదేవిధంగా ఏసీటీఓ జాబ్స్, అదేవిధంగా కొందరు అధికారులకు ట్రాన్స్ఫర్స్ కూడా చేపిస్తామని ఒక గ్యాంగ్. దానిలో ప్రధాన సూత్రధారుడు దాసు హరికిషన్ ఇతను R&B అనే పేరు చెప్పుకొని ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని ఇక్కడ ఉన్న గుండా వినోద్ కుమార్ K2 అతను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్. అతని తోటి పరిచయమై మన కొత్తగూడెం జిల్లాకు వచ్చి 2018 నుంచి ఉద్యోగాల కోసం చూసే ఆస్పిరెంట్స్కు ఒక వల వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది. సో మేము ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్ చేయడం వలన బాధితులు కూడా ముందుకు వచ్చి మనకు దగ్గర ఒక 60 మెంబర్స్ బాధితులు మన దగ్గరికి వచ్చారు. సో దీంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ 4 crores 8 lakhs చీటింగ్ జరిగింది.